16వ శతాబ్దం వరకు కేవలం పురుషులు మాత్రమే హై హీల్స్ ని ధరించేవారు. ఆ తర్వాత కాలం నుంచి మహిళలు మ్యాన్లీగా కనిపించడం కోసం హై హీల్స్ ని ధరించడం ప్రారంభించారు. ఇప్పుడు అదే ఫ్యాషన్ గా మారిపోయింది. ఒక మనిషి తన పూర్తి జీవిత కాలంలో సంవత్సర కాలం పోయిన వస్తువుల్ని వెతుక్కోవడానికే సరిపోతుందట. ఒక వ్యక్తి 3 రోజుల కంటే ఎక్కువగా కోప్పడలేడు. ఒకవేళ 3 రోజుల కంటే ఎక్కువగా కోప్పడుతున్నాడంటే ఆ వ్యక్తికి ప్రేమగా ఉండడం తెలియదని అర్థం. సిగరెట్ నుంచి విడుదలయ్యే పొగలో దాదాపు 4500 రకాల రసాయనాలు ఉంటాయట. వీటిలో కేవలం 69 రకాల రసాయనాలు మాత్రమే మనకు క్యాన్సర్ని కలిగిస్తాయి. ఒకప్పుడు మన దేశం నుంచి కప్పలని ఐరోపా, ఉత్తర అమెరికా దేశాలకు ఎగుమతి చేసేవారు. తర్వాత కొన్ని రోజులకే కప్పల సంఖ్య గణనీయంగా తగ్గిపోయి కప్పలు తినే కీటకాల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడం జరిగింది. దీన్ని అరికట్టడానికి 1987వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం కప్పల ఎగుమతిపై నిషేధాన్ని విధించడం జరిగింది. ప్రపంచంలో దాదాపు 24,000 రకాల సీతాకోక చిలుకలు ఉన్నాయి. సీతాకోక చిలుక ఎగిరినప్పుడు మనకి కేవలం 2 రెక్కలు మాత్రమే కనిపిస్తాయి. కానీ నిజానికి సీతాకోక చిలుకకి 4 రెక్కలు ఉంటాయట. ఇవి వాటి పుట్టకి ఉండే 2 రంధ్రాల ద్వారా శ్వాసను తీసుకుంటాయట. ఆగస్టు 15 మనందరికీ స్వాతంత్ర దినోత్సవం. ఇదే రోజున మనతో పాటు మరో 3 దేశాలు కూడా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని జరుపుకుంటాయి. అవి సౌత్ కొరియా, బహ్రెయిన్ మరియు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. కరెంట్ను ఉత్పత్తి చేసే గాలిమరలు ప్రపంచంలోని అన్ని దేశాలలో గడియారానికి వ్యతిరేక దిశలో తిరుగుతూ ఉంటాయి. కానీ ఒక ఐర్లాండ్ దేశంలో మాత్రమే గడియారానికి అనుకూల దిశలో తిరుగుతాయి. గూగుల్ని కనిపెట్టింది లారీ పేజ్. ఆయన గూగుల్ని కనిపెట్టడానికి కారణం ఆయనకొచ్చిన కలేనట. మన గవర్నమెంట్ ఎన్ని రూల్స్ తీసుకొచ్చినా మన దేశంలో వాడే ప్లాస్టిక్ శాతం మాత్రం తగ్గడం లేదు. మన దేశంలో కేవలం ఒక్క రోజులో 17,000 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. కానీ 1985వ సంవత్సరం ముందు వరకు ఇండియాలో ఒక్క ప్లాస్టిక్ బ్యాగ్ కూడా లేదు. ప్రపంచంలోని ఏ 2 వ్యక్తుల వేలిముద్రలు ఒకేలా ఉండనట్లే ఏ 2 వానచిలుకల పరిమాణం కూడా ఒకేలా ఉండదట. ఇంగ్లాండ్లో కుక్కలకు కూడా అక్కడి గవర్నమెంట్ పెన్షన్ని చెల్లిస్తుంది. వివిధ పోలీస్ శాఖలలో అత్యంత ధైర్య సాహసాలతో పనిచేసి పదవీ విరమణ చెందిన కుక్కలకి నెలకి 1,500 పౌండ్ల చొప్పున, అంటే దాదాపు 1,20,000 రూపాయల చొప్పున అక్కడి గవర్నమెంట్ చెల్లిస్తుందట. సూర్యునిపై ఉండే శక్తిలో సూర్యుమనంత శక్తి ఎంత పవర్ఫుల్ అంటే అది 160 కిలోమీటర్ల దూరం నుంచి కూడా మనిషిని చంపేయగలదట. మన కంటిలో దృష్టిని ఒక చోట కేంద్రీకరించడానికి ఉపయోగపడే కండరం రోజుకి 1,00,000 సార్లు కదులుతుందట. టైటానిక్ షిప్ గురించి అందరికీ తెలుసు. ఆ షిప్ మునిగిపోయినప్పుడు దాదాపు 1,500 మందికి పైగా చనిపోయారు. కానీ మీకు తెలియని ఇంకో విషయం కూడా ఉంది. అదేంటంటే దాన్ని తయారు చేసే సమయంలో 6 వ్యక్తులు చనిపోతే దాన్ని లాంచ్ చేసే సమయంలో మరో 3 వ్యక్తులు చనిపోయారట. అంతేకాకుండా దాన్ని తయారు చేసే సమయంలో జరిగిన ప్రమాదాల వల్ల కొన్ని వందల మంది తమ చేతులు కాళ్ళని కోల్పోయారట. మన నడిపే వాహనాలలోని టైర్లలో గాలిని తగినంత ఉంచడం వల్ల పెట్రోల్ ఆదా అవుతుంది. ప్రతి నెల ఒక్కో టైర్లో 2 PSI యూనిట్ల గాలి దానంతటదే తగ్గుతుందట. మీ టైర్లో 4 PSI యూనిట్ల గాలి తగ్గినా మీరు వాడే పెట్రోల్ వినియోగం 2% పెరుగుతుందట. మీరు మనం ఉండే భూమికి ఒక హోల్ పెట్టి మధ్య భాగమైన సెంటర్ ఎర్త్కి చేరుకుంటే అక్కడ మీ తలపై ఎంత ప్రెజర్ ఉంటుందో తెలుసా? అది మీ తలపై 47,700 ఏనుగులు పెడితే ఎంత ప్రెజర్ ఉంటుందో దానితో సమానమట. అంటే ఎంతో తెలుసా? దాదాపు 3,34,000 టన్నులన్నమాట. ఒక ఈగ 750 కళ్ళని 4,000 లెన్సెస్ని కలిగి ఉంటుందట. వీటి సహాయంతో అది అంత చిన్నగా ఉన్నప్పటికీ 6 కిలోమీటర్ల దూరంలో ఏముందో ఈజీగా పసిగట్టగలదట. అలాగే వీటి రెక్కలను సెకండ్కి 200 సార్లు ఆడిస్తాయట. అంత స్పీడ్గా ఆడించినప్పటికీ ఇవి వెళ్లే వేగం ఎంతో తెలుసా? గంటకి 4 కిలోమీటర్లు మాత్రమే. ఒక ఆస్కార్ ప్రతిమని తయారు చేయడానికి 10 మంది వ్యక్తులు దాదాపు 5.5 గంటల పాటు కష్టపడతారట. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో లోహాల కొరత కారణంగా ఆస్కార్ అవార్డుని ప్లాస్టర్తో తయారు చేశారట. మన ఎముకలు వైట్ కలర్లో ఉంటాయని అందరూ అనుకుంటారు. కానీ
నిజానికి మన ఎముకలు లైట్ బ్రౌన్ కలర్ని కలిగి ఉంటాయి. మ్యూజియంలో పెట్టే ఎముకలని ఉడికించి క్లీన్ చేసి పెట్టడం వల్ల అవి తెల్లగా కనిపిస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ను ప్రెస్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ పెట్టడం మర్చిపోకండి. అలాగే పక్కనున్న రెడ్ కలర్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మరెన్నో మీ ముందుకు తీసుకురావడానికి మాకు సపోర్ట్ చేయండి.